హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ బేగం. ఇవాళ వీడియో వచ్చేసేసి నార్మల్ శారీకి మరీ హెవీ వర్క్ డిజైన్ లేకుండా సింపుల్గా బ్లౌజ్కి డిజైన్ ఎలా చేస్తున్నానో చూపించబోతున్నాను. ఇది వచ్చేసి కస్టమర్ శారీ. అండ్ ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తూ ఉన్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ గివ్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్ అండ్ ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ మన వీడియోస్ని ముందుకు ఇంకొంతమందికి ప్రమోట్ చేయడానికి వీలుగా ఉంటుందన్నమాట. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి కస్టమర్ శారీ ఇచ్చారనమాట. శారీ ఇచ్చి దీనికి బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ వచ్చిందనమాట. ప్లెయిన్ బ్లూ కలర్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి. దీనికి తగ్గట్టుగా మ్యాచింగ్ బ్లౌజ్ని అయితే స్టిచ్ చేయమని అడిగారు. ఏమన్నా వర్క్ చేసానా అంటే ఏమి వద్దు, సింపుల్గా చేయండి అండ్ కొంచెం శారీ క్లాత్ బ్లౌజ్ మీదకి వచ్చేటట్టు స్టిచ్ చేయండి అనేసి అడిగారు. అందుకనేసి నేనైతే ఈ విధంగా వాళ్ళు నెక్కి లేసు అలాంటివి ఏమి అడగలేదన్నమాట. అందుకని నేను దానికి తగ్గట్టుగా ఇవ్వండి ఈ విధంగా హ్యాండ్స్కి సింపుల్గా సన్నగా కుచ్చు శారీలో పీస్ తీసుకున్నాను అనమాట. శారీలో 2 ఇంచెస్ పీస్ తీసుకొని ఈ విధంగా సన్నగా కుచ్చు అయితే ప్రిపేర్ చేశాను. ఈ విధంగా హ్యాండ్స్కి, నెక్స్ట్ వచ్చేసి నార్మల్గా పైపింగ్ అయితే చేసేసాను అనమాట. డైలీ వేర్ శారీస్కి ఇలా ఈజీగా ఈ విధంగా సింపుల్గా చేసుకుంటే కూడా మనకి లుక్ ఉంటుంది. అండ్ ఒక ప్యాచ్ వర్క్ బ్లౌజ్లా కూడా మనకి కొంచెం ఫినిషింగ్ ఉంటుంది. ఆల్రెడీ నేను ఒక హ్యాండ్ అయితే జాయింట్ చేసేసాను. ఇదిగో ఈ విధంగా వచ్చిందనమాట. అండ్ నెక్కి అయితే ఈ విధంగా పైపింగ్ అయితే చేశాను అనమాట. శారీలో పీస్ తీసుకొని పైపింగ్ చేసేసాను. అండ్ శారీలో పీస్తో హ్యాండ్కి ఇలా డిజైన్ అయితే సెట్ చేశాను. వాళ్ళు కస్టమర్స్ హెవీగా అడిగారనుకోండి, మనం ఏదైనా లేస్ వేసేసి ఆ విధంగా స్టోన్స్ కానీ ఏదన్నా పెట్టి మనం స్టిచ్ చేయొచ్చు. కానీ కస్టమర్స్ నన్ను అలా అడగలేదనమాట. చాలా సింపుల్గా ఉండాలి అండ్ హ్యాండ్స్ కొంచెం ఎలివేట్ చేయండి హ్యాండ్స్ అనేసి అడిగారు. అందుకని ఈ విధంగా ప్రిపేర్ చేశాను. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి హ్యాండ్స్ కూడా. చాలా లిక్ కూడా చాలా బాగా వచ్చింది కదా. అండ్ మరిన్ని టైలరింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అబ్బాయి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ గివ్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్. ఇది వచ్చేసి సెకండ్ హ్యాండ్ అనమాట. ఇప్పుడే స్టిచ్ చేశాను. ఇప్పుడు దీనికి కూడా జాయిన్ చేసేస్తే మనకు ఫినిషింగ్ అయితే అయిపోతుంది. పైపింగ్ చూసారా, నేను ఎలాంటి థ్రెడ్ కూడా వాడలేదు, నార్మల్ పైపింగ్ చేశాను అనమాట. ఎందుకంటే థ్రెడ్ ఎందుకు వాడలేదని కూడా మీరు అడగొచ్చు. ఇక్కడ కాస్ట్ నాకు పల్లెటూరు కదా, కాస్ట్ నాకు తక్కువ పడుతుంది అనమాట. మనం ఇంకా థ్రెడ్ పైపింగ్ చేసి ఇవన్నీ చేసినా మనకి అదే కాస్ట్ ఇస్తున్నారు, హెవీ కాస్ట్ ఏం రావట్లేదు. అందుకనేసి నేను ఇలా సింపుల్గా అయితే చేశాను. వితౌట్ థ్రెడ్ కూడా ఇది చూసారా, థ్రెడ్ పైపింగ్ లానే వచ్చిందనమాట. నీట్ ఫినిషింగ్ కూడా. ఇంతేనండి వీడియో వచ్చేసి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ హ్యాండ్స్ డిజైన్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి.